ఈ రోజు మనుషులు చంపుతారు, మనుషులు హింసిస్తారు, మనకి న్యాయం లేదు, మన దగ్గర మాట్లాడేవాడు లేడు. అలాంటి లోకంలో మనం బ్రతుకుతున్నాము. మన రాజు రాబోతున్నాడు, నీతి రాజ్యమును స్థాపించబోతున్నాడు. ఈ భూమి దేవుని మహిమ గూర్చిన జ్ఞానంతో నింపబోతున్నాడు. ఆ రాజ్యంలో మనము రాజులైన యాజక సమూహం, మనమే క్రీస్తుతో పాటు రాజుగా పరిపాలించబోతున్నాం. మనకి ఈ రాత్రికాల సమయంలో చెప్తున్నాడు, నువ్వు పరిశుద్ధుడు, సపరేట్ అయిపో. ఇంకా నీ రాత్రికాల సమయంలో చీకటి సంబంధం అనేది, పాప సంబంధం అనేది, దేవునికి నచ్చనిది మన జీవితంలో, నీ జీవితంలో ఉంటే గనక విడిచిపెట్టాయి. దేవాది దేవుడు నమ్మదగిన వాడు. మనం వేడుకునేలా ఆయన మన పాపములను క్షమించును, మనం ఒప్పుకునేలా ఆయన మన పాపములను క్షమించును. కనుక ఆ గొప్ప దేవుని యొక్క మహిమల రాజ్యంలో వారసులు ఉంటూ అనేకులు వారసులు చేద్దాం. రానున్న కాలంలో భయంకరమైన విపత్తు రాబోతుంది, గుర్తుపెట్టుకోండి. ఆ విపత్తులో మనం తప్పించుకోవాలంటే క్రైస్తవులందరూ పరిశుద్ధముగా, పవిత్రముగా, ఐక్యత కలిగి ఉండాలి. తీర్పు తెచ్చేది దేవుడే. ఈ సంఘం ఆ సంఘం కాదు, మనమందరము దేవుని పిల్లలు, మహిమ గల రాజ్యానికి వారసు. విశ్వాసాన్ని కాపాడుకోండి, సంఘముతో ఉండండి, దేవుని పని విస్తారణ చేయండి. అవకాశం వచ్చినప్పుడు దేవుని పని విస్తారణ చేయండి. కోతంత విస్తారమైంది, కోసేవాడు కొదువైపోయాడు. అలాంటి మహిమ గల రాజ్యానికి పిలవబడిన మనము ధన్యులము. దేవుడి మాటలను దీవించును కాక.